రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 1,58,000 కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రైస్ 1,36,000 దగ్గర కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది వెండి ధర ఏకంగా 4,08,000కు చేరి భారీగా పతనమైంది. ప్రస్తుతం కేజీ వెండి ధర 2,50,000 ఉంది. రేట్ అప్డేట్స్ హరిత అందిస్తారు లైవ్ ద్వారా. హరిత, గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అప్డేట్స్? చంద్రిక, దేశవ్యాప్తంగా కూడా సిల్వర్ అండ్ గోల్డ్కి సంబంధించి రేట్లు ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. బంగారం ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయని సామాన్యుల నుంచి హై క్లాస్ పీపుల్ వరకు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్ పరంగా కావచ్చు, స్పెషల్ అకేషన్స్, వెడ్డింగ్ టైంలో ఖచ్చితంగా కొనే ఆర్నమెంట్స్ కాబట్టి చాలా వరకు కూడా ఈ పెరుగుదల కావచ్చు, తగ్గుదల పైన చాలా మంది కూడా ఫోకస్ చేశారు. అయితే గత 2-3 రోజుల నుంచి చూస్తే కనుక వేలల్లో బంగారం వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దాదాపు 4 లక్షల వరకు చేరిన కేజీ వెండి 2 లక్షలకు చిల్లరగా చేరింది. దాంతోపాటు ఇటు బంగారం ధరలు కూడా అదే విధంగా దాదాపు తులం 24 క్యారెట్కి సంబంధించిన గోల్డ్ రేట్లు 1,90,000 నుంచి 1,58,000కు తగ్గింది. అయితే ఈ రేట్లు ఇంకెన్ని రోజులు పెరుగుదల కావచ్చు, తగ్గుదల ఉండే అవకాశం ఉంది? అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జ్యువెలరీ షోరూమ్ నిర్వాహకులు పవన్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ బంగారం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతోంది, దాంతోపాటు రీసెంట్గా డౌన్ఫాల్ కూడా చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం కొనే గోల్డ్ క్వాంటిటీ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్స్ కొనేది, ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అనుకోండి, లేకపోతే ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ యూఎస్ఏ అనుకోండి, వీళ్ళు ఏకంగా క్వాంటిటీ కొనేశారు. ఎందుకంటే వీళ్ళకందరికీ వాళ్ళ కరెన్సీ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్, గోల్డ్కి బ్యాకింగ్గా పెట్టుకున్నారు. ఇంకా ఏకంగా ఇప్పుడు మొన్న తగ్గింది, ఎందుకంటే అన్ని జియోపొలిటికల్ టెన్షన్స్ కొంతవరకు సెటిల్ అయిపోయాయి. అయితే ఇది శుభకారమైన శుభవార్త. ఏముందని ఇప్పుడు ఏమిటంటే ఏకంగా 1,90,000 నుంచి 1,58,000 వచ్చే వరకు మా దగ్గర కస్టమర్స్ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అడ్వాన్సెస్ రూపంగా కూడా డబ్బులు మన ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయి. ఆ మూలంగా ఏమైపోతుందంటే జనరల్లీ ఇప్పుడు ఒక ఉత్సాహం అనేది జనాల్లో కొనుగోలు వాళ్ళ మనుషులో కనబడుతుంది. ఇంకా ఇది జనరల్లీ మాకు తెలిసినంత వరకు, ఇంకా మార్కెట్ న్యూస్ని బట్టి చెప్పే వరకు ఇప్పుడు ఎట్లుందంటే ఈ టైంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ గోల్డ్ రేట్స్ అవుతాయని చెప్పేసి, గోల్డ్ రేట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయని చెప్పేసి కనబడుతుంది. అయితే ఈ మూలంగానే ఇప్పుడు అందరికీ ఇప్పుడు శుభకార్యమైన సమయంలో, ఈ సందర్భంలో, ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మాత్రం ఇది ఒక మంచి న్యూస్ అనమాట, వెరీ గుడ్ న్యూస్ అనమాట. ఈ టైంలో ఇప్పుడు బుకింగ్స్ వచ్చే వరకు ఇంకా కస్టమర్ కూడా 10 గ్రాములు తులం కొనే వాళ్ళకి 13 గ్రాములు వచ్చే వరకు కూడా వాళ్ళకు ఒక ఉత్సాహం అనేసి ఉల్లాసం సెపరేట్ ఉంటుందన్నమాట. అయితే ఆ మూలంగానే ఇప్పుడు ఒకసారి రేట్ తగ్గింది, కానీ ఇంకా తగ్గుతుందని చెప్పేసి అలాంటివి ఏం కనబడతలేవు, అలాంటి అవకాశాలు ఏం కనబడతలేవు. మళ్ళీ పైకి వెళ్ళే సూచనలు ఎక్కువ ఉన్నాయన్నమాట. రాబోయే 14 మంత్స్లో గోల్డ్ రేట్ వచ్చేసి 2 lakhs టచ్ అవుతుందని చెప్పేసి మార్కెట్లో చాలా ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్ ఉన్నదన్నమాట. సెకండ్ వచ్చేసి సిల్వర్ కూడా ఇప్పుడు 4,08,000 అయ్యే వరకు జనాల ఇంట్రెస్ట్ బాగా సిల్వర్లో తగ్గిపోయింది. ఇప్పుడు 2,60,000. ఇప్పుడు జనరల్ ఏమిటంటే ఒక ఏదైనా శుభకార్యంలో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో తాంబూలాలు, ఇంకా వెండి బిందెలు, అది అల్లుడు గారి కాలు కడిగే ఇలాంటివి అకేషన్స్కి సిల్వర్ జనరల్ కుందులు, చెమ్మెళ్ళు ఇవన్నీ జనరల్గా అందరు కొంటారు. ఇప్పుడు మళ్ళీ అందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. అదేముందంటే ఒకవేళ ఇది వరకు కొనే 1 kg సిల్వర్లో వచ్చే 4,08,000లో ఇప్పుడు 2,60,000కి వస్తుందన్నమాట. అయితే అందరికీ ఇప్పుడు కొద్దిగా కస్టమర్ ఫ్రెండ్లీ రేట్స్ అయ్యే వరకు అందరిలో ఉత్సాహం ఒకటి కనబడుతుంది. ఇంకా ఇప్పుడు మా దగ్గర మొన్నటి వరకు చాలా డల్ ఉండే అనమాట, రేట్స్ పైకి వెళ్ళే వరకు కస్టమర్ చాలా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండే అనమాట. ఇప్పుడు మళ్ళీ గత 2 days నుంచి మాకు చాలా మంచి ఉత్సాహం కనబడుతుంది మనుషుల్లో. అందరూ వచ్చేసి ఇప్పుడు కొద్ది బుకింగ్ చేసుకుంటున్నారు. ఇంకా ఫర్దర్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ మనసులలో అది కూడా ఐడియా ఉన్నది కస్టమర్స్కి. అయితే కొనే మనుషులు చాలా క్లియర్గా ఉన్నారు, ఇప్పుడు ఈ రేట్లోకి కొంటున్నారు. సార్, అంటే ఈ గత 2-3 రోజులు చూసుకుంటే ఆల్మోస్ట్ తులం బంగారం మీద 40,000 తగ్గడం అనేది చాలా భారీ మార్పు అని చూడొచ్చు. అయితే ఎందుకు ఇంతగా తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటి? దాంతోపాటు ఇప్పుడు స్పాట్ గోల్డ్ బుకింగ్స్ కూడా చేస్తున్నారు అంటున్నారు, దానికి సంబంధించిన సేల్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లుందంటే అమ్మా, మొన్నటి వరకు సేల్స్ చాలా డల్ ఉండే అనమాట. ఎందుకంటే అవుట్ ఆఫ్ రీచ్ కామన్ మ్యాన్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పెళ్లి చేయాలంటే ఒక పెద్ద కష్టంలాగా అయిపోయింది. ఎందుకంటే గోల్డ్ రేట్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాయి. ఇంకా జనరల్లీ మన సాంప్రదాయం ప్రకారం మన పెళ్ళిళ్ళలో ఒక సూత్రం గొలుసు, ఒక చిన్న గాజులు, ఇంకా బుట్టలు, ఇవన్నీ కొన్ని కామన్ ఉంటాయి అన్నమాట. అది అయ్యే వరకు అందరూ
రేట్లు తగ్గించేసి వాళ్ళు హ్యాపీనెస్ లేకుంటుండే, చిన్న చిన్న పీసెస్ వచ్చే వరకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది, ఒక ఉత్సాహం అనేది లేకుంటుండే. కానీ మళ్ళీ 2 డేస్లో ఆ ఉత్సాహం మనం జనాల కళ్ళలో కనబడుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి, మీరు సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు ఏమడిగారంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది, ఇంకా వాట్ ఈస్ దట్ మార్కెట్ న్యూస్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది బౌన్స్ బ్యాక్ రేట్ అని చెప్తున్నారు. బౌన్స్ బ్యాక్ అంటే ఒక లెవెల్కి కిందికి వస్తుంది, మళ్ళీ ఏకంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అయితే ఇది షూర్లీ అందరి గురించి ఒక సంతోషకరమైన విషయము. ఇలాంటి శుభ సమయంలో శుభవార్త లాగా ఈ గోల్డ్ రేట్లకి యాక్సెప్ట్ చేసేసి గోల్డ్ రేట్ బుక్ చేయడము ఒక డెఫినెట్లీ ఒక మంచి డెసిషను, ఒక వైస్ డెసిషన్ అవుతుందని చెప్పేసి మన అందరూ అనుకుంటున్నారు. సార్, ప్రజెంట్ ఈ రోజు గోల్డ్ రేట్ ఎట్లా ఉంది? నిన్న మొన్నటితో పోలిస్తే కొంత తగ్గుదల తెలుస్తుంది కదా. ఈ రోజు ప్రజెంట్ 24 క్యారెట్ కావచ్చు, ఆర్నమెంట్ 22 క్యారెట్ గోల్డ్ రేట్స్ ఎట్లా నమోదవుతున్నాయి? ఇప్పుడు ఎట్లుందంటే అమ్మా, ఈరోజు 24 క్యారెట్ రేట్ వచ్చేసి 1,56,500 ఉందన్నమాట. ఇదివరకు 1,90,000 వరకు వెళ్ళింది, అయితే ఏకంగా 33,500 తగ్గింది. ఇంకా ఈ గత 3-4 డేస్లో తగ్గే మెయిన్ రీజన్ ఏముందంటే, అందరూ మార్కెట్లో సెటిల్ అవుతున్నారు. మతలబ్ అన్సర్టనిటీ లేదు, కొద్ది లెవెల్ వరకు అన్ని గవర్నమెంట్స్ కొద్దిగా స్టాగ్నెంట్గా ఇప్పుడు ఇంకా ఫర్దర్ పర్చేస్ చేస్తలేరు. ఇంకా సెకండ్ వచ్చేసి ఈరోజు 22 క్యారెట్ రేట్ వచ్చేసి ఇదివరకు 16,700 వరకు వెళ్ళిందమ్మా, ఇప్పుడు 13,690కి ఈరోజు వచ్చింది. అయితే ఆ ఉత్సాహం జనాల్లో కనబడుతుంది, కొనే వాళ్ళలో ఆ ఉత్సాహము, అది ఒక ఫీలింగ్ వస్తుందమ్మా, మనం తక్కువ ధరలో ఇప్పుడు కొంటున్నామని చెప్పేసి. ఆ మళ్ళీ పాత ఒక ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ రేట్కి మళ్ళీ మనం ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు వచ్చింది. ఎస్ సార్, అంటే సామాన్యులు కూడా ఎప్పుడు చూసేది గోల్డ్ రేట్ ఇట్లా తగ్గుతున్నప్పుడు ఇంకా తగ్గుతుందా లేదంటే పెరుగుతుందా అని ఎక్కువ ఆలోచిస్తారు. సిల్వర్ రేట్ చూస్తే మనకు గత లాస్ట్ మంత్ నుంచి చూసుకుంటే 2 లక్షల పైగా పెరిగింది. సిల్వర్కి సంబంధించి ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఎట్లుండబోతున్నాయి సిల్వర్ రేట్స్? సిల్వర్ రేట్ ఒకటి ఎట్లుందంటే, జనరల్లీ ఇప్పుడు ఏంటంటే 4,08,000 వెళ్ళిందమ్మా, కానీ ఇది ఆర్టిఫిషియల్ హైప్ చేశారనమాట. ఇది MCX, ఇది ఆన్లైన్ బుకింగ్స్, ఇవన్నీ వచ్చే వరకు కొద్ది ఇన్స్టెబిలిటీ మార్కెట్లో చాలా ఏర్పాటైందనమాట. ఇంకా సెకండ్ ఏముందంటే, ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా తగ్గాలంటే ఒక 2-3% కరెక్షన్ వస్తుంది, అంతేగాని పాత రేట్లు మళ్ళీ 2 లక్షల లోపు రావడం అయితే చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ సిల్వర్ 3.5 lakhs రూపీస్ టచ్ అవుతుందని చెప్పేసి అంత న్యూస్ మార్కెట్లో నడుస్తుంది అనమాట. ఇంకా గోల్డ్ రేట్ కూడా ఇప్పుడు 13,692 ఉంది 22 క్యారెట్స్. ఇది ఒక మంచి సమయము. ఈ టైంలో మనుషులు ఒకవేళ ఆలోచన చేసుకొని వాళ్ళు బుకింగ్ చేసుకొని రాబోయే మ్యారేజ్ సీజన్లో మంచి శుభ సందర్భాల్లో అది మాత్రం కొంటే మాత్రం డెఫినెట్లీ నా ప్రకారం ఇట్స్ నాట్ ఫర్ బిజినెస్ ఐఎమ్ టెలింగ్ యూ, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ. అంటే కొంతమంది చెప్తున్న ప్రకారం ఏంటంటే, 1,00,000కు తక్కువగా వచ్చే అవకాశం ఉంది తులం బంగారం అంటున్నారు. 1,00,000కు దిగువగా వచ్చే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? 1,45,000 వచ్చేసి గవర్నమెంట్ సపోర్ట్ లెవెల్ ఉందమ్మా, దానికన్నా తక్కువ గోల్డ్ రేట్ రాదు. గవర్నమెంట్ సపోర్ట్ లెవెల్కి వస్తే మాత్రం వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సప్లై చేయవలసిందే. మైనర్స్ ఎవరు గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో వాళ్ళు. అయితే 1,45,000, 1,47,000 కన్నా తక్కువ రావడం కష్టము. ఈ 1 lakh ఇవన్నీ కొద్దిగా ఏమిందంటే ఇది సోషల్ మీడియా చాలా డిస్టర్బ్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ లెవెల్ ఆఫ్ గోల్డ్ రేట్ రావడం అతి కష్టం. ఇప్పటి వరకు ఉన్న రేట్లో కొద్దిగా 2-3% కరెక్షన్ రావచ్చు, కానీ పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో డెఫినెట్లీ దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ గోల్డ్ రేట్ మే గో అప్. అయితే వాళ్ళు ఒకవేళ శుభకార్యాలు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు బుక్ చేయడము, మెల్లిమెల్లిగా సెలెక్ట్ చేసుకోవడము. ఇంకా ఇప్పుడు ఈ గత 2 రోజులు ఏమైందంటే, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి గోల్డ్ రేట్స్ బుక్ చేసుకొని అమ్మాయి పెళ్లి అబ్బాయి గురించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది పిల్లలు అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నారు, అట్లున్నారు కదమ్మా, వాళ్ళు వచ్చేసి మొదలు పెట్టేశారు ఆల్రెడీ. అయితే ఆ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, ఆ లెవెల్ ఆఫ్ ఉత్సాహం, ఉల్లాసం కనబడుతుంది. థ్యాంక్ యూ సార్. రైట్, ఓవరాల్గా అయితే రానున్న రోజుల్లో బంగారం వెండి ధరలు కొంతమేర పెరుగుతాయి, కానీ భారీగా పెరగకపోవచ్చు అని కూడా ఇటు మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 24 క్యారెట్ గోల్డ్ రేటు 1,58,000గా కొనసాగుతోంది. ఇటు సిల్వర్కి సంబంధించి 2 లక్షలకు పైగా, 4 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోవడంతో కొంత కొనుగోలుదారులకు కూడా ఎంక్వైరీస్ కొనసాగుతున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ హరిత.